కడప జిల్లా కాసినాయన మండలం నర్సాపురం ఓబులాపురం సమీపంలోని వివేకానంద ఆశ్రమంలో స్వామి వివేకానంద యువజనోత్సవాలు ఈ నెల 12వ తేదీన ఘనంగా నిర్వహిస్తున్నామని వివేకానంద ఫౌండేషన్ వ్యవస్థాపకులు పాపిజెన్ని రామకృష్ణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామి వివేకానంద యువజనోత్సవాల సందర్భాన్ని పురస్కరించుకొని సమాజ సేవ చేస్తున్న యువతకు వివేకానంద యువ పుష్కరాలు ప్రదానం చేస్తున్నామన్నారు. అన్ని పాఠశాలల్లోని విద్యార్థులకు వివేకానంద జీవిత చరిత్రపై వ్యాసరచన చిత్రలేఖన పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తున్నామన్నారు. వివేకానంద ఫౌండేషన్ ప్రారంభించి అనాథలకు, నిరుపేదలకు, పేద విద్యార్థులకు గత 9 సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. స్వామి వివేకానంద 158వ జయంతినే ఈరోజు పుట్టినరోజుగా జరుపుకుంటున్నామని అందరూ పాల్గొని జయప్రదం చేయాలన్నారు. భారతదేశ ఔన్నత్యాన్ని చాటినటువంటి మహనీయుడు, ఎంతోమంది యువతకు స్ఫూర్తి ప్రదాత స్వామి వివేకానందుని 158వ జయంతిని పురస్కరించుకొని గత 9 సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి వివేకానంద ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ వారు ఈ నెల 12వ తేదీ అనగా ఆదివారం కడప జిల్లా కాసినాయన మండలం ఓవులాపురం గ్రామం సమీపంలో నర్సాపురం వెళ్లే దారిలో ఉన్నటువంటి వివేకానంద సేవాశ్రమం ప్రాంగణంలో ఘనంగా జాతీయ యువజన దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా మండలంలో నిర్వహించినటువంటి చిత్రలేఖన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేయడం, నిరుపేద పేద పిల్లలకు బట్టలు పంపిణీ చేయడం, రాష్ట్ర వ్యాప్తంగా సమాజ సేవ చేస్తున్నటువంటి యువతి యువకులకు వివేకానంద యువ పురస్కారాలను కడప అసోసియేషన్ ఫర్ సర్వీస్ సొసైటీ వారి సహకారంతో ప్రదానం చేయడం, మధ్యాహ్నము సాంస్కృతిక ప్రదర్శనలు, అనంతరం అందరికీ కూడా అన్నప్రసాద సదుపాయం కల్పించడం వంటివి చేస్తూ ఉన్నాం. ఈ జాతీయ యువజన దినోత్సవ వేడుకలకు రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా, మండల వ్యాప్తంగా విరివిగా ప్రజలందరూ పాల్గొనాలని, మానవతావాదులందరూ విచ్చేసి ఈ వేడుకలను జయప్రదం చేయాలని, ముఖ్యంగా ఈ వేడుకలలో విద్యార్థి యువతి యువకులు అందరూ కూడా ప్రముఖులతో వివేకానందుని ప్రసంగాలు వినవలసిందిగా కోరుకుంటూ అందరినీ సహృదయంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.